హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ని ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో నందికొట్కూరు రోడ్లో మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 50 మీటర్ డిస్టెన్స్లో మనకి చాలా మంచి ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చింది. అండ్ మనకి ఒమేగా హాస్టల్ పక్కన అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో అయితే తెలియజేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనకి కొద్దిగా వీడియో ఓల్డ్ హౌస్, ఇది 10 years ఓల్డ్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రం 1 year అయింది కన్స్ట్రక్షన్ చేసి, 1 year బిలో అయింది కన్స్ట్రక్షన్ చేసి. సో చాలా బాగుంది హౌస్. సో ఇది వచ్చేసి బ్రీఫ్గా చెప్తాను ప్రాపర్టీ గురించి. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి 13 to 60 సైజ్లో మనకి 4 cents అయితే కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం 10 years అయిపోయింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రం G+2 ఉంటుంది టోటల్గా. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రం 1 year బిలో అయింది కన్స్ట్రక్షన్ చేసి. సో ప్రాపర్టీ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. అండ్ మెయిన్ రోడ్కి 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, నందికొట్కూరు మెయిన్ రోడ్కి. సో సార్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. సో అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తేగలను. వీడియో చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అండి ఇది. హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి 30 feet ఉంటుంది, లెంత్ వచ్చేసి 60 feet ఉంటుంది. సో 4 cents మనకైతే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఇల్లు వచ్చేసి మనకి G+2 అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ కార్ పార్కింగ్స్కి అయితే స్పేస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ మనకి స్టేర్ కేస్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి కింద వచ్చేసి మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 10 years ఓల్డ్ అండి, కన్స్ట్రక్ట్ చేసి 10 years ముందు అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇది. సో పైన వచ్చేసి మనకి G+1 అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 1 year అయితే కన్స్ట్రక్ట్ చేసి. సో దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి జస్ట్ వాల్స్ ఏమైతే లోపల అయితే కట్టలేదు, జస్ట్ మనకి స్లాబ్ వేసి అండ్ లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉందో సో అది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. జస్ట్ ఊరికే మనకి పిల్లర్ చేసి ఇచ్చారు. సో అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. సో ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి మనకి 2 BHK హౌస్ ఇది. సో చూసుకుంటే మనకి ఎంట్రీ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లో అయితే మనకి ఇక్కడైతే లివింగ్ అయితే మనకి ప్రొవిజన్ అయితే ఇచ్చారు, మనకి కామన్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి లివింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ మనకి దీంట్లో బెడ్రూమ్స్ వచ్చేసి 2, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ప్రస్తుతం ఇది లాక్డ్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి లాక్ చేసి పెట్టారు. సో దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అయితే ఉంటుందండి. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో వచ్చేసి పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఇచ్చారు. సో కిచెన్కి మనకి ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో మనకి గేట్ అయితే ఇక్కడైతే ఇచ్చారండి యూటిలిటీ ఏరియాకి. సో ఇక్కడ వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. దీంట్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. దీంట్లో ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి వుడ్ వర్క్ అయితే ఉంది. సో టేకుతో మనకి వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో బాత్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్ బాత్రూమ్ ఉంది. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK హౌస్ ఇది. సో మనకి ఇప్పుడు G+1 and 2లో మనకి కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటే చూపిస్తాను మీకు. సో దీంట్లో వచ్చేసి మనం సంప కనుక చూసుకుంటే సంప అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి, మనకి ఈశాన్య మూలలో సంప అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది.
30-40 సైజులో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో మీరు సెట్ బ్యాక్ చూసుకోవచ్చు. మనకి సెట్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే సెట్ బ్యాక్ మనకి ఉత్తర దిశాన మనకి 7 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. మనకి డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 3.5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి దక్షిణాన వచ్చేసి మనకి 3.5 ఫీట్ అయితే సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ కిచెన్ నుంచి మనకి బాల్కనీ యూటిలిటీ ఏరియాకి మనకి ఇక్కడైతే గేట్ ఉంది. సో మీకు లోపల చూపించిన విధంగా. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి మోటార్ వచ్చేసి ఇక్కడైతే కింద ఇచ్చారండి. మోటార్ కనెక్షన్ ఇవన్నీ కింద ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్. సో సార్ మీకు స్టేర్ కేస్ ఎక్కి మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. మనకి ఓపెన్ ఏరియా కామన్ ఏరియా అయితే ఎక్కడైతే ఉంటుంది. కారిడార్ వచ్చేసి మనకి అరౌండ్ 4 ఫీట్ కారిడార్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా సైడ్లో కూడా మనకి 4 ఫీట్ అయితే మనకి కామన్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా వాష్ ఏరియా వచ్చేసి మనకి లాస్ట్లో ఇచ్చారండి. సో ఇక్కడైతే వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 10 ఇయర్స్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 1 ఇయర్ అయింది కన్స్ట్రక్ట్ చేసి. సో దీంట్లో మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి పిల్లర్స్ ఒకటి ఇచ్చారు. అండ్ స్లాబ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ డోర్ కనెక్షన్ ఇవన్నీ కనెక్షన్ అంతా చేయించారు ఇది. సో బాత్రూమ్స్ కూడా మనకి ఫిట్టింగ్ అయితే చేయించారండి. సో బాత్రూమ్ ఫిట్టింగ్ చూసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడైతే వస్తుంది. సో దీనికి కూడా మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో బాత్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ ఉంది బాత్రూమ్. చూడొచ్చు చాలా స్పేషియస్ ఉంది బాత్రూమ్ అయితే. సో ఇది మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. కింద ఏ మోడల్ అయితే ఉందో సేమ్ మోడల్ పైన కూడా ఉందండి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. అక్కడ కిచెన్ వస్తుంది. ఇదంతా మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో పిల్లర్ చూసుకోవచ్చు మీరు. ఏ దానికి కాదానికి సపరేట్ పెట్టారంటే ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఇక్కడ దాకా ఈ పిల్లర్ దాకా మనకి బెడ్రూమ్ ఉంటుంది. సో ఇదంతా బెడ్రూమ్ వస్తుంది. సో దీనికి కూడా బెడ్రూమ్ కూడా మనకి ఒకటి స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్కి వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ కార్పెట్ ఏరియా ఉంటుంది మనకి, కామన్ ఏరియా. సో ఇదంతా కామన్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా మనకి లాక్లో ఇచ్చారు. సెట్ బ్యాక్ వచ్చేసి దీనికి కూడా 4 ఫీట్ అయితే సెట్ బ్యాక్ సైడ్స్ లో. అండ్ ఫ్రంట్ కూడా మనకి సెట్ బ్యాక్ అయితే మనకి 4 ఫీట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనికి కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. సో ఎంట్రీ కాగానే సేమ్ మనకి కింద ఏ ప్లాన్ అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే ప్లాన్ అండి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంటుంది, పక్కన డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇదంతా మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ ఈ పిల్లర్ నుంచి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి కూడా మనకి ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇది ఒకటి కామన్ బాత్రూమ్ అండి. ఇది అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. సో దీంట్లో ఒకటి స్లైడెడ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా దీనికి కూడా మనకి
అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో బాత్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ ఉంది. సో ఇది మనకి 36 ఈస్ట్ ఫేసింగ్ లో మనకి హౌస్ అయితే సేల్ అయితే ఉందండి. సో ప్రాపర్టీ చాలా బాగుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 10 years అయింది కన్స్ట్రక్షన్ చేసి, అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జస్ట్ 1 year అయింది కన్స్ట్రక్షన్ చేసి, అండ్ మనకి పిల్లర్స్ సహా ఇచ్చారు, స్లాబ్ ఇచ్చారు. ఆ మొత్తం ఇంటర్నల్గా మీకు వాల్స్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కింద టైల్స్తో పాటు బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్నీ అరేంజ్ చేయించారండి. సో ఇది ప్రాపర్టీ. సో బ్రీఫ్గా చెప్తాను. సో ఇది వచ్చేసి 30x60 సైజ్ ప్రాపర్టీ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనకి నందికొట్కూరు మెయిన్ రోడ్కి ఒమేగా హాస్టల్ పక్క లైన్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రాపర్టీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1.5 crores అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిటీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ పెడతాను, కాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో కనెక్ట్ కావచ్చు. సో మీకు ఓనర్తో సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాను. అండ్ అదేవిధంగా ప్రైస్ నెగోషియేషన్ కూడా మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ కనుక నచ్చితే అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం అయితే. సో థ్యాంక్ యూ, గుడ్ డే.